హాయ్ ఆల్, వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. ఇవాళ అయితే మేము మా ఇంట్లో చికెన్ కుర్మా చేసుకున్నామండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను, మేము ఎలా చేసుకుంటామో చూడండి. ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని కొద్దిగా ఉప్పు, కూరకు సరిపడా కారం వేసేస్తున్నాను నేను ఇక్కడే, అండ్ కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నానండి. మీరు కావాలంటే ఇంట్లో చేసుకోవచ్చు గరం మసాలా, లేదా ప్యాకెట్ మసాలా అయినా వేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని మంచిగా మ్యారినేట్ చేసి పెడుతున్నాను. ఇది మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టుకున్నారంటే చాలా బాగా వస్తుంది. తర్వాత ఒక మిక్సీ జార్లో చెక్క, ధనియాలు, కొద్దిగా కొబ్బరి, ఎండు కొబ్బరి వేస్తున్నాను, అండ్ లవంగాలు, యాలకులు ఇవి వేసి మంచిగా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పౌడర్లో నేను కూరకి ఎంత అయితే టమాటోస్ యూస్ చేస్తున్నానో ఆ టమాటోస్ ఇక్కడ వేసేస్తున్నాను. సో ఇవి వేసేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలండి. చూసారా, టమాటోస్ అన్నీ మెత్తగా అయిపోయాయి. కొద్దిగా అయితే వాటర్ వేసుకొని దీన్ని పేస్ట్ చేసేసుకుందాము. సో ఇదే మెయిన్ కర్రీకి మసాలా అండి. సో ఫస్ట్ అయితే ఇది వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మీకు కర్రీ ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీ అండి. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని నేను ఒక 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసాను. ఎక్కువ ఆయిల్ నేను వేయట్లేదండి, తక్కువ ఆయిల్ చేసుకుంటేనే మంచిది. దీంట్లో నేను ఆనియన్స్ వేసి ఫ్రై చేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది పచ్చివాసన వెళ్ళాక నేను ఏదైతే మసాలా చేసుకున్నానో అది కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఈ మసాలా చాలా బాగా నీట్గా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇక్కడ మాకు ముద్దగా అయిపోయింది కదా. సో ఆయిల్ కొద్దిగా అది పైకి వదులుతుందండి. అప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి ఒక్కసారి మంచిగా మసాలా అంతా కోట్ అయ్యేలా కలిపి మూత పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ మగ్గించిన తర్వాత ఈ చికెన్కి ఆ మసాలా అనేది కొద్దిగా పట్టుకుంటుంది. ఆ తర్వాతే మనం ఎప్పుడైనా వాటర్ వేసుకోవాలి కర్రీకి సరిపడా. కొంతమంది ఇక్కడ పులుపు కోసం పెరుగు కూడా వేస్తారండి, నేను వేయట్లేదు. తర్వాత నేను కొద్దిగా వాటర్ వేసి అయితే కలుపుతున్నాను. ఈ వాటర్ కూడా కొద్దిగా మసాలాలోకి వచ్చిన తర్వాత నాకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. చూడండి, నేను యాడ్ చేసేసుకున్నాను నాకు కావాల్సినంత వాటర్. ఇప్పుడు దీని మీద కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా ఎండులోనే వేసుకోండి, ఆ ఫ్లేవర్ మీకు బాగా తెలుస్తుంది. సో మూత పెట్టి ఒక 20 మినిట్స్ మీరు మగ్గించారంటే కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత మంచిగా కన్సిస్టెన్సీలో వచ్చిందో. సో ఇది మీరు వేడి అన్నంలోకి కానీ, దోశలోకి కానీ, ఆర్ గారెల్లోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈషా వ్లాగ్స్.